నిన్న మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత లేట్ నైట్ ట్రంప్ దగ్గర నుంచి చాలా దేశాలకి ఇలా మెయిల్ అయితే వెళ్ళింది వైట్ హౌస్ నుంచి. అందులో మీ మీద మేము టారిఫ్లని వెయ్యబోతున్నాం, కానీ ఇప్పటి నుంచి కాదు, జూలై 9th నుంచి కాదు. నిన్న వీడియోలో చెప్పాను కదా, ఆగస్ట్ 1st నుంచి అది అమలు అవుతుందని. ఏప్రిల్ 2nd లిబరేషన్ డే రోజు ఏ టారిఫ్లను అయితే వేసి మళ్ళీ 90 days పాటు పాస్ తీసుకొచ్చారు. సుమారుగా అదే టారిఫ్లు వేస్తూ ఉండడం, ప్రత్యేకించి బంగ్లాదేశ్ మీద 35% వేస్తూ ఉండడం ఇవాళ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో పర్టికులర్ గా కొన్ని సెక్టార్స్ లో ఇవాళ మంచి బజ్ అయితే కనిపించింది. ఈ రీసెంట్ టైమ్స్ లో వియత్నాం మీద ఎక్కువ వేశారు, ఇప్పుడు బంగ్లాదేశ్ మీద వేస్తున్నారు. ఒకవేళ వాళ్ళతో కంపేర్ చేస్తే ఇండియా రిలేటెడ్ గా జరిగే ట్రేడ్ డీల్ లో తక్కువ టారిఫ్ ఉంటే మాత్రం మన ఎక్స్పోర్ట్ బిజినెస్ స్ట్రాంగ్ గా ఎవాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి అది ఎప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది? చాలా డేస్ బ్యాక్ నుంచి చెప్తూనే ఉన్నారు వస్తుంది ట్రేడ్ డీల్ ఇండియాతో అని. అంటే మినీ ట్రేడ్ డీల్ ఇవాళ 10 PM కి రావచ్చు అనేలా, 9:30 to 10 PM అరౌండ్ అనౌన్స్మెంట్ ఉంటుంది అనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవాళ నైట్ వస్తుంది అనేది అఫీషియల్ గా ఎవరు చెప్పిన మాట కాదు, బట్ ప్లాట్ఫామ్స్ అలా వేసేస్తున్నాయి. కానీ యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ గారు చెప్తున్నది మాత్రం నెక్స్ట్ 48 hours లో చాలా ట్రేడ్ డీల్స్ అనౌన్స్మెంట్ అవుతాయని. ప్రాబబ్లీ ఇందులో ఇండియా అయితే ఉంటుంది. అండ్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఓవర్ నైట్ లో స్టేట్మెంట్స్ చేశారు, ఇండియాతో ఆల్మోస్ట్ ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయిపోయిందని. వినడానికి బాగా అనిపిస్తుంది. ప్రతిసారి డిస్కషన్ లో ఇండియా పేరు మాత్రం ఖచ్చితంగా ఉంటది. మొత్తం ప్రపంచంలో యుఎస్ ఇంకే ఇతర కంట్రీ పేరు కూడా పదే ఎత్తట్లేదు, ఇండియా పేరే పదే ప్రతి మీటింగ్ లోనూ వినిపిస్తుంది. రీజన్ కూడా ఉంది, మనది చాలా పెద్ద ఎకానమీ, అది వాళ్ళకి అవసరం. మనదేం ఎక్స్పోర్ట్ నేషన్ కాదు మనల్ని టూ మచ్ బెండ్ చేయడానికి, బట్ వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో గెయిన్ అవ్వచ్చు. కాబట్టి వాళ్ళు మన ఇండియన్ మార్కెట్ ని అంత సీరియస్ గా తీసుకుంటున్నారు. దీని గురించి వాళ్ళ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. అలాగే సెబీ వాళ్ళు నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక FNO రిలేటెడ్ గా ఎలా ట్రేడర్స్ యాక్టివిటీ ఉంది, ఈ FY25 అనే రిపోర్ట్ ని కూడా రిలీజ్ చేశారు. అందులో నియర్లీ 91% దగ్గరగా ట్రేడర్స్ లాస్ లో ఉన్నారనేలా రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న డేటాని రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఒక కంపారిజన్ ని కూడా రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్స్ తో ఉన్న కంపారిజన్ కూడా ఇచ్చారు. ఈ డేటాని కూడా మనం మాట్లాడుకుంటూ ఇవాళ మీరు గమనించారా, కొన్ని స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ కానీ బాగా పడ్డాయి కదా. దీనికి ప్రధానమైన కారణం FNO రిలేటెడ్ గా ఒక బిగ్ చేంజ్ తీసుకురావాలని సెబీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. క్యాష్ పొజిషన్స్ తో లింక్ చేసే FNO చేయాలి ఇకపై ట్రేడర్స్ అనేలా ప్రయత్నిస్తున్నారు సెబీ వాళ్ళని. రాగానే మనకి స్టాక్స్ లో అయితే ఫాల్ కనిపించింది, BSE లో కానీ మిగిలిన వాటిలో కానీ. ఈ అప్డేట్స్ గురించి కూడా మాట్లాడుకుంటూ వాల్టీ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి, మిస్ అవ్వద్దు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 270 పాయింట్స్ గెయిన్ అయ్యి 83,712 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 61 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,522 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 307 పాయింట్స్ గెయిన్ అయ్యి 57,256 దగ్గర క్లోజ్ అయింది. ట్రంప్ రిలేటెడ్ గా ఉన్న డేటాని మాట్లాడుకునే ముందు నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా, లాస్ట్ 7 days నుంచి ఇవాళ డేతో కూడా కలుపుకుంటే లాస్ట్ 7 days నుంచి మార్కెట్ ఒక ప్యూర్ కన్సాలిడేషన్ జోన్ లో ఉండిపోయింది. అట్లీస్ట్ ఇవాళ కొంచెమైనా మూవ్ ఉంది మార్కెట్ లో, మేబీ డ్యూ టు సెన్సెక్స్ ఎక్స్పైరీ, అది కూడా లేట్ సెకండ్ హాఫ్ లో వచ్చింది. లేదంటే మార్కెట్ ప్యూర్లీ కన్సాలిడేషన్ లోనే ఉంటుంది. అండ్ ఇవాల్టి మూవ్ ని కొంత ట్రిగ్గర్ చేసింది బ్యాంకింగ్ స్పేస్. ఆ బ్యాంకింగ్ స్పేస్ లో కూడా కోటక్ మహీంద్రా బ్యాంక్ నెంబర్స్ బాగా వస్తూ ఉండడం బ్యాంకింగ్ స్పేస్ ని, నిఫ్టీని కూడా ఇవాళ కొంతవరకు మూవ్ చేసింది. ఇక ట్రంప్ సైడ్ దగ్గరికి వెళ్దాం. నిన్న ఒక పాయింట్ కి వరుసగా లెటర్స్ పెడుతున్నారనమాట. ఈ దేశానికి ఒక్కొక్క దేశానికి పంపించిన ఇండివిజువల్ లెటర్స్ పెడుతున్నారు. ఆ లెటర్స్ లో ఏం చెప్తున్నారు తెలుసా? మీ మీద మేము టారిఫ్ వేస్తున్నాం. ఎంత వేస్తున్నాం? ఇది ఎవరికి పంపించిన లెటర్? మయన్మార్ పంపించిన లెటర్ కదా. మయన్మార్ మీద వాళ్ళు 40% దగ్గరగా టారిఫ్ వేశారు. ఆ టారిఫ్ వేస్తూ కింద ఏం చెప్తున్నారు చూడండి, జూమ్ చేస్తున్నాను చూడండి. ఒకవేళ మేము వేసాం కదా అని చైనా వాళ్ళలాగా, అంటే వాళ్ళేం పేరు మెన్షన్ చేయలేదు, బట్ నేను మీకు అర్థం కావాలని చెప్తున్నాను. చైనా వాళ్ళు యుఎస్ వాళ్ళు టారిఫ్లు వేసిన తర్వాత పదే చైనా వాళ్ళు మళ్ళీ పెంచారు, మళ్ళీ దానికి యుఎస్ వాళ్ళు పెంచారు, మళ్ళీ చైనా వాళ్ళు పెంచారు. ఇదంతా కొంత హెడేక్ అనిపించినట్లుంది ట్రంప్ కి. సో ఏం చెప్తున్నారంటే, మేము టారిఫ్ వేసాం కదా అని మీరు మా మీద తిరిగి కానీ టారిఫ్ వేస్తే, మీ మీద 40% టారిఫ్ వేసాం కదా ఆల్రెడీ, మీరు మా మీద లెట్స్ సే ఒక 10% టారిఫ్ వేశారనుకోండి, మీ మీద ఆల్రెడీ వేసిన టారిఫ్ లో అది యాడ్ చేసేస్తాం. మీరు మా మీద ఎంత వేస్తే మేము మీద అంత వేస్తాం. కాబట్టి అన్నెసరీగా మా మీద వేసి ఏదో మీరు పగ తీర్చుకోవాలని ప్రయత్నించద్దు. కామ్ గా మాతో డీల్ అయినా సెట్ చేసుకోండి, లేదంటే ఈ టారిఫ్లైనా కట్టండి. అండ్ యుఎస్ కి సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ దగ్గర నుంచి కనిపిస్తున్న స్టేట్మెంట్స్, నియర్లీ $2.8 trillion దగ్గరగా వాళ్ళకుంటున్న అప్పుల్ని కేవలం ఈ టారిఫ్ల ద్వారానే తగ్గించుకుందామని యుఎస్ ప్రభుత్వం భావిస్తుందని ఇలా చెప్తున్నారు. సో ఏ దేశాల మీద ఎంతెంత టారిఫ్లు పడ్డాయనేది మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఇప్పుడు మీ అందరికి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏప్రిల్ 2nd ని కూడా వేశారు కదా టారిఫ్లు. ఇలా ఒక బోర్డ్ ని పట్టుకొచ్చి ఏ కంట్రీస్ మీద ఎంతెంత టారిఫ్లు వేసినా అని ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకంగా టారిఫ్లను వేసిన సందర్భం ఇమేజ్ మీకు గుర్తుంటుందనే అనుకుంటున్నాను. అలా చూస్తే గతంలో ఏ కంట్రీస్ మీద ఎలాంటి టారిఫ్లు ఉన్నాయి, వాటిల్లో ఏదైనా మార్పులు వచ్చాయా లేదా అని చూస్తే చాలా వరకు కంట్రీస్ లో పెద్దగా మార్పులు లేవు. గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. సో కాబట్టి వాళ్ళు పెద్దగా వర్క్ చేసిందే లేదు. గతంలో ఏ టారిఫ్లు వేశారు, మాతో డీల్ సెట్ చేసుకోలేదు కాబట్టి అదే టారిఫ్లు వేస్తున్నాం అనేలా. కానీ ఇప్పుడు కాదు,
నెల తర్వాత నుంచి అమల్లోకి వస్తాయి. సో ఫర్దర్ గా ప్రెషర్ పెట్టాలి కదా, నెల రోజుల్లో డీల్ సెట్ చేసుకుని లేదంటే ఇంత టారిఫ్లు కడతారని ఇలా చెప్తూ ఉండడం ఈసారి మార్కెట్స్ పెద్దగా పట్టించుకోలేదు. యుఎస్ మార్కెట్స్ కొంత రియాక్ట్ అయినట్లు కనిపిస్తున్నా ఏషియన్ మార్కెట్స్ ని చూడండి. యుఎస్ ప్రెసిడెంట్ మాటలుకుంటుంది అండ్ అలా టారిఫ్ అనగానే గ్లోబల్ మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి, షేక్ అవుతాయని ఒక ఎక్స్పెక్టేషన్స్ నుంచి తను రిపీటెడ్ గా ముందుకి వెనక్కి వెళ్తున్న ధోరణి గమనిస్తున్న స్టాక్ మార్కెట్స్ కూడా యాజ్ ఆఫ్ నౌ వస్తున్న స్టేట్మెంట్స్ ని సీరియస్ గా తీసుకోలేదు. అదే ఇది ఫస్ట్ టైం అయింటే మాత్రం వీళ్ళ రిలేటెడ్ గా వేస్తున్న ఈ టారిఫ్లతో గ్లోబల్ గా ఎలాంటి ఎకానమీ పరంగా స్లో డౌన్ ఉంటుంది. దీంతో ఓవరాల్ గ్రోత్ స్లో డౌన్ అయిపోతే మార్కెట్స్ మాత్రం ఎలా ఎదుగుతాయి. కాబట్టి స్టాక్ మార్కెట్స్ పడాలనేలా మనకు ఒక మేజర్ ఫాల్ కనిపించేది. కానీ ఇప్పుడు మార్కెట్స్ ఏమనుకుంటది, ఆగస్ట్ 1 అంటారు, దానికి ముందే ఏదో రకంగా ట్రేడ్ డీల్ సెట్ చేసుకుంటారు అండ్ ఆ పాయింట్ లో ఒకవేళ వేసినట్టు వేసినా మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ టైం ఇస్తున్నాను అంటారు. అంత సీరియస్ గా ఎకానమీని డిస్టర్బ్ చేయాలనే ఆలోచనలో ట్రంప్ లేరు, కానీ భయపెట్టాలనుకుంటున్నారు. మార్కెట్ 1-2 సార్లు భయపడింది, బట్ ఇప్పుడు ఈ పాయింట్ లో వస్తున్న స్టేట్మెంట్స్ కి మాత్రం మార్కెట్ కేర్ చేస్తున్నట్లయితే కనిపించట్లేదు. అండ్ ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఇండియా రిలేటెడ్ గా ఎలాంటి టారిఫ్ వేస్తారు. ప్రాబ్లీ ఈ రోజు అంటున్నారు, లేకపోతే 1-2 రోజులు అయితే ఖచ్చితంగా రావాల్సిందే. కానీ ఇండియా రిలేటెడ్ గా ఎలాంటి టారిఫ్ వేయబోతున్నారు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వియత్నాం పరంగా గట్టిగా వేశారు, 20% దగ్గరగా వేశారు గతంలో ఉన్న దానికంటే. చూడండి, బిఫోర్ April 2 వియత్నాం మీద యావరేజ్ టారిఫ్ 4.6 అంటే ఎగ్జాక్ట్ 4.6 కాదు, 2-10%. యావరేజ్ గా చూస్తే 4.6%, మన ఇండియా మీద 2.2%. కానీ ఇప్పుడు ఆ 4.6 కాస్త 20% కి వెళ్ళింది. ట్రాన్స్ షిప్పింగ్ లో 40% కి వెళ్ళింది. అందుకే నేను దీని రిలేటెడ్ గా కెమెరా ముందుకు వచ్చి మరి ఆ రోజు డెడికేటెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది ఎంత ఇంపార్టెంట్ అని. ఇప్పుడు వియత్నాం రిలేటెడ్ గా ఎలా అయితే జరిగిందో సేమ్ అలానే మనం బంగ్లాదేశ్ కాన్సెప్ట్ ని కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి టెక్స్టైల్ అండ్ ఇండియా రిలేటెడ్ గా ఇతర ఇండస్ట్రీస్ పరంగా కాంపీటింగ్ గా ఉంటున్నవి, ప్రైస్ పరంగా క్వాంటిటీ పరంగా ఈ బంగ్లాదేశ్ నుంచి వియత్నాం నుంచి ఇండియాకి కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి వీటి మీద పడుతున్న ఈ భారీ ట్యాక్స్ యుఎస్ రిలేటెడ్ గా గేట్స్ ని ఇండియాకి ఓపెన్ చేస్తుంది, ప్రొవైడెడ్ మన మీద వీళ్ళ కంటే తక్కువ టారిఫ్ ని గతంలో ఉంటున్న దానికంటే తక్కువ మెయింటైన్ చేస్తే. దట్ వీ హావ్ టు అబ్జర్వ్. ఇవాళ ఎండ్ ఆఫ్ ద డే మనకు అదైతే అర్థమవుతుంది. 14 కంట్రీస్ కి పంపించిన ఈ టారిఫ్ హైక్ మన ఇండియాకి రాకపోతూ ఉండడం కూడా ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవుతుందన్న ఒక సంకేతాలని మనకి ఇస్తూ ఉంది. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ఏషియన్ కంట్రీస్, మోస్ట్లీ మీకు ఏషియన్ కంట్రీస్ కనిపిస్తాయి. నాకు తెలిసి ఇది చైనాని కార్నర్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మీరు ఒకవేళ చైనాని మీ కంట్రీ నుంచి మా దగ్గరికి గూడ్స్ రప్పించడానికి ప్రయత్నిస్తే, ఇది వియత్నాం దగ్గర కూడా కనిపించింది. ట్రాన్స్ షిప్పింగ్ చేయాలని, చైనాకు సహాయం చేయాలని, వాళ్ళ గుడ్స్ ని మీ దగ్గర తెప్పించుకొని అక్కడి నుంచి మాకు షిప్ చేయాలని ప్రయత్నిస్తే మాత్రం ఎక్కువ ట్యాక్స్ వేస్తామని ఫస్ట్ ఈ ఏషియన్ కంట్రీస్ ని కార్నర్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ మార్కెట్ ఒక సెన్సింగ్ ఎండ్ ఆఫ్ ద డే లో కొంత పాజిటివ్ గా క్లోజ్ అవుతుండడం, ఎక్స్పెక్టేషన్స్ మన సైడ్ ఉంటాయి అని మార్కెట్ అనుకుంటున్నట్లు అనిపిస్తుంది. బికాస్ ఏదైనా సడన్ షాక్ ఉంటుందని మార్కెట్ కి ఏమాత్రం సెన్స్ ఉన్నా ఇవాళ మంచిగా ఫాల్ అయ్యిండొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే లోనే టారిఫ్లు వస్తున్నాయన్నారు. కాబట్టి ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే మార్కెట్ పాజిటివ్ గా ప్రిపేర్ అయింది, షాక్ కి ప్రిపేర్ అవ్వలేదు, సడన్ నెగిటివ్ అప్డేట్ కి ప్రిపేర్ అవ్వలేదు. ఎనీ సడన్ షాక్ అది మార్కెట్ కి సర్ప్రైజ్, ఎనీ పాజిటివ్ అప్డేట్ మార్కెట్ కొంతవరకు సెన్స్ చేసింది. బట్ అది స్ట్రాంగ్ గా ఉందనుకోని పాజిటివ్ అప్డేట్ రీసెంట్ టైమ్స్ లో ఉన్న కన్సాలిడేషన్ ని ఒక్కసారి బ్రేక్ చేస్తే 25,615 బ్రేక్ చేస్తే మంచి కన్ఫర్మేషన్ మార్కెట్స్ ఒక ఫర్దర్ కంటిన్యూటీ పరంగా ర్యాలీ పరంగా మనకైతే లభిస్తుంది. రీసెంట్ గా జేన్ స్ట్రీట్ వాళ్ళ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పటి నుంచి విక్స్ లో కాన్స్టెంట్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఇవాళ కూడా చాలా టైం వరకు మీరు గమనిస్తే FNO పొజిషన్స్ కంటిన్యూస్ గా మెల్ట్ అవుతూనే ఉన్నాయి. అంటే బయర్స్ రిలేటెడ్ గా అంటే పెద్ద మూవ్ లేదు మార్కెట్ లో. సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో కొంతవరకు స్ట్రాంగ్ మూవ్ వచ్చిన మెజారిటీ ఆఫ్ మార్కెట్ డల్ గా నడిచింది ఇవాళ. అండ్ సెబీ వాళ్ళు FNO రిలేటెడ్ గా ఫర్దర్ గా కూడా స్క్రూస్ ని టైట్ చేయబోతున్నారని, FNO ట్రేడర్స్ ఎక్కువ మంది లాస్ అవుతున్నారనేలా ప్రధానంగా లాస్ట్ 3-4 సంవత్సరాల నుంచి సెబీ వాళ్ళు రిపోర్ట్స్ ని పబ్లిష్ చేస్తున్నారు కదా. ఆల్మోస్ట్ మీరు FY 22, 23, 24, 25 ఇలా చూస్తే 90 నుంచి 91% ట్రేడర్స్ మాత్రం లాస్ అవుతున్నారు. మిగిలిన 9% ట్రేడర్స్ ప్రాఫిటబుల్ గా ఉంటున్నారు. వాళ్ళ యావరేజ్ ఎంత లాస్ అవుతున్నారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్న సెబీ కొత్త రూల్స్ ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉందనేసరికి కూడా ఇది ఓవరాల్ FNO మార్కెట్ ని దేర్ బై విక్స్ ని కూల్ ఆఫ్ అయితే చేస్తూ ఉంది. దీని గురించి మనం స్పెషల్ గా మార్కెట్ అనాలిసిస్ అయిపోయాక మాట్లాడుకుందాం. బట్ ఎందుకు ఇవాళ మార్కెట్ డల్ గా ఉంది, విక్స్ ఇలా కూల్ ఆఫ్ అయిపోతుంది అన్న దానికి ఇది ఎక్స్ప్లెనేషన్. రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ సెల్లింగ్ లో ఉంటున్న FIS నిన్న బై సైడ్ కి అయితే కనిపిస్తున్నారు. అండ్ ఇవాళ సెకండ్ హాఫ్ లో మనకి స్ట్రాంగ్ మూవ్ వచ్చింది. కాబట్టి ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ పరంగా ఉంటూ మార్కెట్ లోకి ఫర్దర్ గా ఇన్ఫ్యూజ్ చేశారామని. బికాస్ బ్యాంక్స్ పెరిగాయి ఇవాళ. కోటాక్ మహీంద్రా బ్యాంక్ నెంబర్స్ బాగుంది. సో బ్యాంక్స్ పెరుగుతున్నాయంటేనే నాకు FIS మూవ్ అవుతున్నారు ఫండ్స్ తో అనేది మార్కెట్ లో అనిపిస్తుంది. కాబట్టి ఇవాళ FIS ఒక ఫ్లోస్ పాజిటివ్ గా దట్ 2,000 crore అబోవ్ ఉంటే మాత్రం ఈ రీసెంట్ డేస్ లో వాళ్ళ సైడ్ నుంచి ఉంటున్న బిగ్ పాజిటివ్ యాక్టివిటీగా మనం అది చూడొచ్చు. ఇది తప్పించి గ్లోబల్ మార్కెట్స్ పరంగా మాట్లాడుకోవడానికి స్ట్రాంగ్ అండ్ సిగ్నిఫికెంట్ గా ఏం లేదు. బ్రెంట్ క్రూడ్ అగైన్ $70 per barrel దగ్గరికి వచ్చింది. గోల్డ్ రీసెంట్ టైమ్స్ లో పడుతున్నట్లే పడి స్టెబిలైజ్ అయితే అవుతుంది. డాలర్ ఇండెక్స్ 97.5 దగ్గర, బాండ్ డీల్స్ 4.4 దగ్గర ఈ
రీసెంట్ టైమ్స్ లో ఫాల్ అయ్యి మళ్ళీ స్ట్రెంగ్ అయితే అవుతూ ఉన్నాయి. ఫర్ మీ మార్కెట్ చాలా బిగ్ నెగిటివ్ అప్డేట్ వస్తే తప్పించి పడడానికి రెడీగా లేవనైతే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఉంటున్న ప్రైస్ యాక్షన్ బట్టి అయితే కనిపిస్తుంది. అది బ్రేక్ చేయగలిగే పవర్ ఎవరికైనా ఉందా అంటే, ఒకటి ఇవాళ వచ్చే ట్రేడ్ డీల్ అప్డేట్, రెండు వెనస్డే ఫెడ్ ప్రీవియస్ మీటింగ్ రిలేటెడ్ గా మినిట్స్ అప్డేట్ ఉందా, దాంట్లో ఏదైనా మరీ షాకింగ్ గా ఏదైనా వాళ్ళ మధ్యలో డిస్కషన్ బయటకు వస్తే తప్పించి మోస్ట్లీ మార్కెట్స్ ని డిస్టర్బ్ చేసే ఎలిమెంట్స్ అయితే మనకి లేవు. అవి రెండు కూడా ఇవాళ అండ్ రేపటితో కంక్లూడ్ అయిపోతాయి కాబట్టి డైరెక్షనల్ గా మార్కెట్ లో మూవ్ ఉండే అవకాశం ఉంది. సో ట్రేడర్స్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది. జైన్ స్ట్రీట్ వల్ల ఎగ్జిట్ కారణంగా మార్కెట్ అలా ఉండిపోతుంది, ఇంకెక్కడికి మూవ్ అవ్వదు. ఇక ఏది పడితే అది చెయ్యొచ్చు అనుకుని సెల్లింగ్ లో దగ్గరికి వచ్చేసి రిస్క్ తీసుకొని ఉంటే వితౌట్ హెడ్జింగ్, వితౌట్ ప్రాపర్ రిస్క్ మెయింటెనెన్స్ ఏదైనా పొజిషన్స్ ఉంటే మాత్రం మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ ఫ్యూ డేస్ మార్కెట్ రిలేటెడ్ గా మీరు ఒక స్ట్రాంగ్ మూవ్ ని విట్నెస్ చేస్తారు. ప్రిపేర్. అండ్ నేను పర్సనల్ గా చాలా ఇంట్రెస్టెడ్ గా వెయిట్ చేస్తూ వస్తున్నది మాత్రం ఈ డీల్ లో ఏవేవి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫైనలైజ్ అయ్యాయి. ఆల్రెడీ బంగ్లాదేశ్ మీద, వియత్నాం మీద వేసిన టారిఫ్లతో కంపేర్ చేస్తే మన ఇండియా మీద ఎలాంటి టారిఫ్లు పడుతున్నాయి, దాని కారణంగా ఏ సెక్టార్స్ కి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందని. బట్ దీని రిలేటెడ్ గా ప్రైమరీ డేటా ఇవాళ నేను రీసెర్చ్ చేసిన డేటా నేను మీకు ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ అయిపోయాక షేర్ చేస్తాను. ఆ డేటాని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ అప్డేట్ రాగానే మీకు ఆ డేటాని ఏ స్టాక్స్ కి లింక్ చేసుకోవాలన్న క్లారిటీ కూడా దొరుకుతుంది. ఎప్పటి నుంచో మార్కెట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా మూవ్ అయితే పోర్ట్ఫోలియోస్ పరంగా మంచి లాభాలు చూద్దాం అనుకుంటున్న వాళ్ళకి 1-2 రోజుల్లో మీ వెయిటింగ్ కి ఆన్సర్ అయితే దొరుకుతుంది. బట్ ఒకవేళ అది నెగిటివ్ గా ఉండి మార్కెట్ ఒకవేళ పడితే మాత్రం ఏదైనా డీల్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ కారణంగానో, స్టేట్మెంట్స్ కారణంగానో, ఏదైనా సడన్ సర్ప్రైజ్ కారణంగానో గుర్తుంచుకోండి, టెంపరరీ ఈవెంట్. మార్కెట్ రిలేటెడ్ గా చాలా థింగ్స్ అలైన్ అవుతూ ఉన్నాయి పాజిటివ్ గా ఫర్ ద లాంగ్ టర్మ్ గ్రోత్. ఎటువంటి పానిక్ సెల్లింగ్ మార్కెట్ లో నెక్స్ట్ కమింగ్ డేస్ లో వచ్చినా కంగారు అసలు పడకండి. అండ్ ఈవెన్ మీరు స్క్రీన్ మీద ఒకప్పుడు మార్కెట్స్ ని కంట్రోల్ చేసిన ఎఫ్ఐఐస్ ఎలా తమ కంట్రోల్ ని స్లోగా తగ్గించుకున్నారు. అండ్ ప్యారలల్ గా రీటైలర్స్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎలా మన మార్కెట్స్ లో స్ట్రాంగ్ గా ఇన్వెస్టెడ్ గా యాజ్ ఆఫ్ నౌ ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా కంట్రోల్ ని కమాండ్ చేస్తున్నారన్నది కూడా ఎఫ్ఐఐ డిఐ ఒక ఓనర్షిప్ ద్వారా కూడా ఈ ఇమేజ్ ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇన్ సింపుల్ టర్మ్స్ ఇన్ కమింగ్ టైమ్స్ ఎఫ్ఐఎస్ అనుకుంటేనో పడేయాలని ముందుకు వెళ్తేనో మార్కెట్ పడిపోయే స్టేజ్ లో అయితే ఉండదు. వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది కరెక్టే, బట్ స్లోగా మన రిలేటెడ్ గా కంట్రోల్ కూడా, డిఐఎస్ రిలేటెడ్ గా రీటైల్స్ పరంగా కంట్రోల్ కూడా పెరుగుతూ ఉంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న టోటల్ డేటాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ సెబీ రిపోర్ట్ రిలేటెడ్ గా మాట్లాడుకుందాం. తర్వాత ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ చేంజెస్, అది ఏ స్టాక్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, వాటి తర్వాత ఇంపార్టెంట్ మార్కెట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక జూలై 7th ఒక కంపారిటివ్ స్టడీని రిలీజ్ చేశారు సెబీ వాళ్ళు. అందులో మీరు చూస్తే టోటల్ గా 7 పేజెస్ ఉంటాయి. ఆ 7 పేజెస్ లో ప్రైమరీగా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి డేటా ఎలా ట్రెండ్ లో మారుతుంది, క్యాష్ లో కానీ, ఎఫ్ఎన్ఓ లో కానీ, ప్రీమియమ్స్ ఒక టర్న్ ఓవర్ లో కానీ ఎలా మారుతుంది అన్న డేటాని షేర్ చేస్తూ ఆన్ ద 6th పేజ్ అంటే ఇంకా లాస్ట్ పేజ్ కి ఒక్క స్టెప్ అబౌవ్ ఈ డేటాని షేర్ చేశారు. FY22 లో 90.2% దగ్గరగా ట్రేడర్స్ లాస్ అవుతుంటే 23, 24, 25 లో కూడా కన్సిస్టెంట్ గా 91% ఆఫ్ ద ట్రేడర్స్ లాస్ అవుతూనే ఉన్నారని. ఆన్ ఇయర్ కంపారిజన్ ఆ లాస్ అవుతున్న నెంబర్ ఎంత లాస్ అయ్యారు ఓవరాల్ గా అనేది 1,00,000 కోట్ల దగ్గరగా నష్టపోయారు. అది గత సంవత్సరంతో పోలిస్తే 41% దగ్గరగా పెరిగిందని. అంతకుముందు 74,000 కోట్ల దగ్గరగా లాస్ ఉంటే ఇప్పుడు 1,00,000 కోట్ల దగ్గరగా లాస్ ఉందని. అండ్ నష్టపోయిన ట్రేడర్స్ కూడా FY25 లో 11% దగ్గరగా పెరిగారని గతంతో పోలిస్తే. అండ్ యావరేజ్ లాస్ పర్ పర్సన్ కూడా అంతకుముందు 86,000 ఉంటే ఇప్పుడు 1,10,000 దగ్గరగా పర్ పర్సన్ దగ్గరగా లాస్ ఉందని. 27% దగ్గరగా యావరేజ్ లాస్ పర్ పర్సన్ పెరిగిందని. ఓవరాల్ 91% ఆఫ్ ద ట్రేడర్స్ నష్టపోయారని ఇలా డేటాని పబ్లిష్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, లాస్ట్ ప్రతి ఒక్క రిపోర్ట్ వీళ్ళు రిలీజ్ చేస్తున్నప్పటి నుంచి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నా. కొత్తగా వస్తూ ఎఫ్ఎన్ఓ లోకి వస్తున్న వ్యక్తికి స్టార్టింగ్ 1-2 లాభాలు రాగానే ఎలాంటి ఫీల్ వచ్చేస్తుంది అంటే అంతా తన చేతుల్లో ఉందని. ఖచ్చితంగా నాకు తెలిసి ఎఫ్ఎన్ఓ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి బిగినింగ్ లో ప్రాఫిట్ ఉంటుంది. అది వాళ్ళని ఇంకా ముందుకు తీసుకువెళ్తుంది. ఏదో ఒక పాయింట్ లో కొంత బిగ్ లాస్ కి వెళ్తుంది. దాన్ని రికవర్ చేయాలని డబ్బులు పెట్టడం మెజారిటీ ఆఫ్ ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్, బిగినర్స్ అందరిది కూడా సిమిలర్ జర్నీలోనే ఉంటుంది. నిజంగా అంత ఈజీ అయితే ప్రతి ఒక్కరు ఇక్కడే కూర్చొని ఉండే వాళ్ళేమో. మోస్ట్ డిఫికల్ట్ థింగ్ మార్కెట్ లో ఏదైనా ఉందా అంటే అది డెరివేటివ్స్. కాబట్టి బిగినర్స్ ఖచ్చితంగా దాని జోలికైతే వెళ్ళొద్దు. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో ఏదైనా రీల్ చూసి, ఏదైనా షార్ట్ చూసి రోజులో 30,000, 40,000 సంపాదిస్తున్నా అనే వాళ్ళని చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ కష్టార్జితాన్ని మార్కెట్ లోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నా ఒక్కటే గుర్తుంచుకోండి, మీరు టెంప్ట్ అయ్యారా డబ్బులకి, సరే మీకు లోపల అనిపిస్తుంది వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, నేను చేయగలను కదా అని. దానికి ఓకే, బట్ డబ్బులు పెట్టే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన నీడ్ లేదు. పేపర్ ట్రేడ్ చేసి జస్ట్ పేపర్ మీద కూడా మీరు అనుకుంది నోట్ చేసుకొని, మీరు అనుకుంది జరుగుతుందా జరగట్లేదా, ₹1,00,000 డబ్బులు నేను పెట్టాను పేపర్ మీద, అది ఎలా జరిగింది అనేది నోట్ చేసుకుంటూ ఒక 3 నెలలు 6 నెలలు చేశారనుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. మీరు డబ్బులు పెట్టే మార్కెట్ లో మిమ్మల్ని వాలిడేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రూవ్ చేసుకోవాల్సిన
చేసుకోవాల్సిన అవసరం లేదు. 3 నెలలు 6 నెలలు ఆ డబ్బులను అలా ఉంచగలిగినా అదే చాలా గొప్ప విషయం. ఎందుకంటే బిగినర్ కి ఎమోషనల్ కంట్రోల్ ట్రేడింగ్ పరంగా ఉండదు, సైకలాజికల్ స్ట్రెంగ్త్ ఉండదు. కాబట్టి మార్కెట్ ఒక స్వింగ్స్ తనని రాంగ్ మిస్టేక్స్ చేసేలా చేసి మొత్తం క్యాపిటల్ ని కోల్పోయేలా చేస్తుంది. సెబీ వాళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్ ని తీసుకొని ఇంకొకసారి చెప్పాలనుకుంటున్నాను, బిగినర్స్ కంప్లీట్ గా FNO ని అవాయిడ్ చేయండి. మీకు లోపల ఏదైనా అనిపించి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేక వెళ్ళిపోతుంటే కూడా పేపర్ ట్రేడింగ్ తోనే చెయ్యండి. అక్కడికే మీరు ప్రూవ్ అవుతారు, మీకు తెలుస్తుంది మీరేంటో. అప్పుడు మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవచ్చు ఇది నాకు అవ్వదులే అని ఆ రిజల్ట్స్ ని చూసి. నెక్స్ట్ ఇవాళ FNO పరంగా బిగ్ చేంజెస్ ని తీసుకురాబోతున్నారు సెబీ వాళ్ళని. ఫస్ట్ స్పెక్యులేషన్ అయితే మార్కెట్ లోకి వచ్చింది, తర్వాత ఎలాంటి క్లారిఫికేషన్ వచ్చింది సెబీ సైడ్ నుంచి అది కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏమొస్తుందంటే FNO పొజిషన్స్ అంటే మీరు ఒకవేళ ₹1,00,000 FNO ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, మీ దగ్గర 1,00,000 ఉంటే సరిపోదు, దానికి తగ్గ క్యాష్ పొజిషన్స్ ఉంటే అంటే మీరు ఎంతైతే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటారో దానికి మీరు తీసుకోవాలనుకునే FNO పొజిషన్ ని లింక్ చేసి, అంటే మీరు ఎంత వరకు FNO లో వెళ్ళాలి, అక్కడేమో ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఇక్కడ 10 లక్షలతో ట్రేడ్ చేద్దాం అనుకుంటే అది లాజిక్ గా ఉండదని. క్యాష్ పొజిషన్స్ ఎంత ఉన్నాయో దానికి తగ్గ రిస్క్ తను తీసుకోవాలి, కానీ ఎక్స్ట్రా రిస్క్ అపార్ట్ ఫ్రమ్ క్యాష్ ఎక్స్పోజర్ లేకుండా ఆప్షన్స్ లో ట్రేడ్ చేయకుండా క్యాష్ ఎక్స్పోజర్ ని ఆప్షన్స్ తో లింక్ చేయాలని సెబీ భావిస్తుంది అనేసరికి ఇది కానీ చేశారంటే ఇక నాకు తెలిసి మోస్ట్లీ FNO లో రీటైల్ పోర్షన్ పరంగా మెజారిటీ ఆఫ్ వాల్యూమ్స్ అయితే వైప్ అవుట్ అవుతాయి. ఎందుకంటే చాలా మందికి అసలు క్యాష్ లో పొజిషన్స్ ఉండవు, అంటే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్స్ ఉండవు, కంప్లీట్ ట్రేడర్స్ గానే ఉంటారు. స్టాక్స్ కొనడం, ఆ ఇండెక్స్ లో ఉంటున్న ETF లను కొనడం, ప్లెజ్ చేయడం ఇవన్నీ కూడా కాదు, డైరెక్ట్ ట్రేడింగ్ లోనే ఉంటారు. వాళ్ళందరినీ కూడా మీరు ముందు డబ్బులు అక్కడ పెట్టండి, అక్కడ పెట్టిన తర్వాతే ట్రేడ్ చేయండి, ఆ FNO లో పొజిషన్స్ తీసుకోండి అని ఎలా లిమిట్ చేయాలని సెబీ వాళ్ళు భావిస్తున్నారని వస్తున్న ఈ అప్డేట్స్ తోనే బిజినెస్ డ్రాస్టిక్ గా డ్రాప్ అవుతుందని ఒక భయాలతోనే BSE, ఈవెన్ ఏంజల్ వన్ అండ్ ఇంకొన్ని క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ కూడా ఇవాళ స్ట్రాంగ్ గా పడ్డాయి ఫస్ట్ హాఫ్ లో. బట్ తర్వాత మళ్ళీ సెబీ సైడ్ నుంచి ఒక క్లారిఫికేషన్ లా కొన్ని ప్లాట్ఫామ్స్ లో ఏం పబ్లిష్ అయిందంటే సెబీ వాళ్ళు ఏం అలా కన్సిడరేషన్ లోకి తీసుకోవట్లేదు, క్యాష్ పొజిషన్స్ తో లింక్ చేయాలని కాంక్రీట్ ప్లాన్ ఏం లేదు సెబీ దగ్గర. కొత్తగా రిలీజ్ చేసిన డేటాని స్టడీ చేస్తున్నాం, బట్ FNO రిలేటెడ్ గా మాత్రం స్క్రూస్ ని టైట్ చేసేదానికి, ఇంకా ఫర్దర్ గా రిస్ట్రిక్షన్ తీసుకుని వచ్చేదానికి సెబీ వాళ్ళు ప్రయత్నిస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ కొత్త FNO రూల్స్ రాబోతాయి, మరి అవి ఏ రకమైన లిక్విడిటీని మార్కెట్ లోంచి రిమూవ్ చేస్తాయో తెలియదు. ఇప్పటికే స్ప్రెడ్ కొంచెం ఎక్కువైంది బయర్ కి సెల్లర్ కి మధ్యలో, అంతకుముందు వెరీ లో స్ప్రెడ్ ఉండేది, ఇప్పుడు అది కొంచెం ఎక్కువ అవుతుంది. ఫర్దర్ గా లిక్విడిటీ తగ్గితే అది ఇంకా పెరుగుతుంది. సో ఒక సైడ్ నుంచి FPIs ని FNO రిలేటెడ్ గా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, ఇంకొక సైడ్ నుంచి FNO పరంగా ఉంటున్న రీటైలర్స్ ని కూడా ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్ పరంగా ఓవరాల్ ఈ FNO స్పేస్ అండ్ దాని సరౌండెడ్ ఉంటున్న ఎంటైర్ ఇండస్ట్రీకి బిగ్ ఇంపాక్ట్ ని తీసుకొస్తుంది. కాబట్టి BSE కానీ ఇవాళ బ్రోకింగ్ రిలేటెడ్ ఉంటున్న స్టాక్స్, క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న కంపెనీస్ అన్నిట్లో కూడా ఇవాళ ఒక సార్ట్ ఆఫ్ ప్రెషర్ అయితే కనిపించింది. బట్ లేటర్ అదేం లేదంటున్నారు, కానీ చూడాలి మరి కమింగ్ టైమ్స్ లో ఎలాంటి రూల్స్ వస్తాయని. అండ్ అలాగే సెబీ వాళ్ళు SLBM ద్వారా స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ ద్వారా క్యాష్ మార్కెట్స్ యొక్క వాల్యూమ్స్ ని స్ట్రెంథెన్ చేయాలనుకుంటున్నారు. ఫ్రెండ్స్ రిలేటెడ్ గా అంటే మన పోర్ట్ఫోలియో స్టాక్స్ ని అద్దెకి ఎలా ఇచ్చి టైం టు టైం డబ్బుల్ని సంపాదించాలనే దాని రిలేటెడ్ గా 4 సంవత్సరాల క్రితం, ఈవెన్ 1.5 year బ్యాక్ అండ్ సుమారుగా 1 month బ్యాక్ కూడా దీనిపై అవగాహన పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. జస్ట్ మీరు SLBM డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేసినా మీకు కంటెంట్స్ అయితే వస్తాయి. రీసెంట్ గా ఉన్న వీడియో చూడండి, న్యూ థింగ్స్ అన్నిటిని కూడా అప్డేట్ చేసి చెప్పుంటాను, ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది కూడా. మన పోర్ట్ఫోలియో స్టాక్స్ ని రెంట్ కి ఇచ్చి అది ట్రేడర్స్ తీసుకుంటారు, మనకి రెంట్ గా మనీని పే చేస్తారు. మన పోర్ట్ఫోలియోలో అలా వదిలేయడం బదులు స్టాక్స్ ని మనం రెంట్ కి ఇవ్వచ్చు, ఎలా ఏంటనేది ఇందాక చెప్పిన వీడియోస్ లో మెన్షన్ చేశాను. దాని పరంగా కూడా సెబీ వాళ్ళు వాల్యూమ్స్ ని పెంచుదామనే ఆలోచనలో ఉన్నట్టు కూడా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇవాళ చాలా వరకు టెక్స్టైల్ స్టాక్స్ మీరు గమనించారంటే 10%, 14% దగ్గరగా పెరిగాయా? కారణం ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి మీకు టెక్స్టైల్ ఇండస్ట్రీని గ్లోబల్ గా కమాండ్ చేస్తున్న కంట్రీస్ లో చైనా కనిపిస్తుంది, బంగ్లాదేశ్ కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ మన ఇండియా కూడా 4th లార్జెస్ట్ ఎక్స్పోర్టింగ్, బట్ బంగ్లాదేశ్, చైనా అండ్ ఈవెన్ వియత్నాం రిలేటెడ్ గా కూడా బిజినెస్ ఎక్కువ. చాలా వరకు ఉంటున్న ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఒక ట్యాగ్స్, ఇలాంటి ట్యాగ్స్ మీద మీరు గమనించవచ్చు, అదే బంగ్లాదేశ్ దగ్గర అని, వియత్నాం అని, చైనా అని. బట్ ఇకపై వాటి వెనక ఇండియా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా డేటాతో మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే చైనా, వియత్నాం, బంగ్లాదేశ్, ఇండియా అండ్ ఇండోనేషియా పక్కన పెట్టండి, వాళ్ళ మీద ఇప్పుడు ట్యాక్స్ వేసినా వేయకపోయినా మనకేం పెద్ద తేడా లేదు. బట్ చైనా రిలేటెడ్ గా మాత్రం US లో వాళ్ళ షేర్ 21% ఉంది, వియత్నాం ది 19%, బంగ్లాదేశ్ ది 9%. మనతో స్ట్రాంగ్ కాంపీటింగ్ గా ఎవరైనా ఉన్నారంటే అది ఫస్ట్ బంగ్లాదేశ్. మనకు అసలు కంపారిజనే లేదు. స్ట్రాంగ్ గా బిజినెస్ చేస్తున్నారు ఎవరంటే అది వియత్నాం, చైనా. బట్ చైనాని ఎలాగో US ఒక ఎనిమిలా చూస్తుంది, చైనాతో ట్రాన్స్ షిప్పింగ్ కూడా వద్దని వియత్నాం కి అండ్ ఇతర ఏషియన్ కంట్రీస్ కి కూడా ఇండైరెక్ట్ సిగ్నల్ US ఇస్తుంది. కాబట్టి వియత్నాం మీద రీసెంట్ గా వేసిన 20% టారిఫ్, చైనా రిలేటెడ్ గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటున్న టారిఫ్స్ అండ్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో కూడా వాళ్ళ రిలేటెడ్ గా US వాళ్ళు కొంత నెగిటివ్
నెగిటివ్ గానే ఉంటూ వస్తే ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్ మీద 35% టారిఫ్ పడుతూ ఉండడం అది ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ గా ఇండియాకైతే మారుతుంది. మీరే లాజికల్ గా ఆలోచించండి. ఒక ప్రొడక్ట్ ఇండియాలో కంటే చైనాలో చాలా చీప్ గా తయారైపోతుంది అనుకోండి. అంటే మన ఇండియాలో దాన్ని తయారు చేయడానికి 100 రూపాయలు అయితే 100 రూపీస్ అయితే చైనాలో ఒక 80 రూపీస్ కి అయిపోతుంది అనుకోండి. ఆటోమేటిక్ గా ఎక్స్పోర్ట్స్ వాళ్ళే కదా ఎక్కువ చేసుకోగలరు. ఆ తక్కువ ధరకి వేరే దగ్గర ఇచ్చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి అందరూ కొనుక్కుంటారు. సో ఇప్పుడు చైనా మీద ఓ 30% టారిఫ్ వేస్తున్నాం అన్నారు అనుకోండి యుఎస్ వాళ్ళు, అప్పుడు ఇండియాకి ఎడ్జ్ వస్తున్నట్టేనా? మనకంటే వాళ్ళ ప్రొడక్ట్ ధర పెరుగుతున్నట్ట? అలా వాట్ ఇఫ్ ఇద్దరికి ఒకటే ప్రైస్ ఉండి సప్లై చైన్ నెట్వర్క్ కారణంగా స్ట్రెంత్ పొందిన వాళ్ళు ప్రైజింగ్ లో ఇప్పుడు ఇండియా కూడా ఈక్వల్ గా అయి ఉంటే వాళ్ళ మీద 30-35% టారిఫ్ వేస్తే మన ప్రొడక్ట్స్ కి ఎలాంటి డిమాండ్ పెరుగుతుందని, దీంట్లో ప్రధానంగా ఇప్పుడు ట్రంప్ వేసిన టారిఫ్స్ ఫర్దర్ గా కంటిన్యూ అవుతాయని అనుకుంటే, దీని పరంగా ఇంపార్టెంట్ డేటా ఉంది, అది ఎండ్ లో మాట్లాడతాను, బట్ కంటిన్యూ అవుతాయి అనుకుంటే మాత్రం ఇందులో ఎక్కువగా నష్టపోయేది బంగ్లాదేశ్, తర్వాత వియత్నాం అండ్ చైనా. ఈ టారిఫ్ల కారణంగా టెక్స్టైల్ ఇండస్ట్రీ పరంగా స్ట్రాంగ్ అడ్వాంటేజ్ ఎవరికైనా ఉంటుందంటే ఇది ఇండియాకి యాజ్ ఆఫ్ నౌ. దీని కారణంగా ప్రైమరీ బెనిఫిట్స్ ఎవరు, ఏ కంపెనీస్ కి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందనేది స్క్రీన్ ముందు పెడుతున్నాను. హోమ్ టెక్స్టైల్స్, గార్మెంట్స్, ఈ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. అందులో ఎవరెవరు ఎంతెంత యుఎస్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు, వాళ్ళ కీ అడ్వాంటేజెస్ ఏంటి యుఎస్ ఎక్స్పోర్ట్స్ పరంగా అన్న డేటా కూడా మీకు ఉంటుంది. ఇది ప్రైమరీ బెనిఫిషరీస్. వెరాస్ డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్స్ చేయకపోతున్నా ఇండైరెక్ట్ గా బెనిఫిట్ పొందే కంపెనీలు కూడా యాజ్ ఎ బ్రాండ్స్ అండ్ ఈ సప్లై చైన్ నెట్వర్క్ లో మిల్స్ గా ఉంటున్న టెక్స్టైల్ కంపెనీస్ కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంటాయి. సో ఇన్ కమింగ్ టైమ్స్ ఇండియా రిలేటెడ్ గా టెక్స్టైల్ ఇండస్ట్రీ పరంగా అడ్వాంటేజ్ అయితే ఇవ్వనున్నాయని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఏదో ఒకటి జరిగింది కదా, దీన్ని మొత్తం ఇండస్ట్రీకి పాజిటివ్, ఇక్కడ నుంచి మల్టీ బ్యాగర్స్ అయిపోతాయని మనం యుఫోరియాకి వెళ్లే ముందు ఫర్ ఎ సెకండ్ ఇలా కూడా ఆలోచించాలి. వాట్ ఇఫ్ ఇండియా మీద ఇంకా ఎక్కువ టారిఫ్ వేసే ప్రయత్నం జరిగితే? సో ఇది ఒక పాసిబిలిటీ. మార్కెట్ మొత్తాన్ని డిస్టర్బ్ చేయగలిగేది, ఇండస్ట్రీ మొత్తాన్ని డిస్టర్బ్ చేయగలిగేది. రెండోది, వాళ్ళ మీద వేసిన టారిఫ్లు అలానే ఉంచుతారా? ఆగస్ట్ లోపు మళ్ళీ వాటిని తీసేస్తారా? మళ్ళీ మేము ఒకటని చైనా మీద చేతులు వేసుకొని వియత్నాం రిలేటెడ్ గా కూడా స్పెషల్ ఇండస్ట్రీస్ కి బెనిఫిట్స్ ఇచ్చేలా ఏదైనా డెసిషన్స్ తీసుకున్నారనుకోండి కమింగ్ డేస్ లో, అది కంప్లీట్లీ సర్ప్రైజ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా రెండిటికి ప్రిపేర్డ్ ఉండాలి. పాజిటివ్ అనుకొని పరిగెత్తడం కాదు, భయపడిపోయి వెనక్కుండిపోవడం కాదు. నెగిటివ్స్ ని అర్థం చేసుకొని పాజిటివ్స్ ప్లే అయితే ఎంత వరకు మనకి అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఇప్పుడు ఆగస్ట్ 1 వరకు డెడ్ లైన్ ఇచ్చారు కాబట్టి అప్పటి వరకు కూడా మనం వెయిట్ చేసి బంగ్లాదేశ్ రిలేటెడ్ గా ఎటువంటి టారిఫ్ ల కట్ లేకపోతుంటే మాత్రం టెక్స్టైల్ ఇండస్ట్రీ పరంగా ఒక స్ట్రాంగ్ మోట్ గా ఇప్పుడు ఉంటున్న ఈ టారిఫ్ ల గేమ్ ఇండియన్ ఇండస్ట్రీస్ కి మంచి బేస్ ని యుఎస్ లోను అండ్ ఇతర కంట్రీస్ లోను ఎక్స్పోర్ట్ మార్కెట్ కి అయితే ఓపెన్ చేస్తుంది. నెక్స్ట్ నెక్టర్ లైఫ్ సైన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. 18.5 రూపాయల స్టాక్ ఎంత మార్కెట్ క్యాపిటల్ లో ఉంది? 414 crore కదా, అంటే 414 కోట్లు పెడితే ఈ కంపెనీని కొనేయచ్చు కదా. కానీ ఈ నెక్టర్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు వాళ్ళ ఎంటైర్ కంపెనీని 1220 కోట్లకు అమ్మేశారు. 450 crore మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న దాన్ని 1290 కోట్లకు అమ్మేసి ఆ డబ్బుల్ని కూడా షేర్ హోల్డర్ కి ఇస్తానంటే స్టాక్ ఎందుకు పడింది వాళ్ళ మరి 20% దగ్గరగా? ఏనా జాక్ పాట్ ఇది? ఎందుకంటే 450 కోట్లు కూడా లేని కంపెనీని 1290 కోట్ల దగ్గరగా అమ్మేస్తే అది డివిడెండ్ రూపంలో షేర్ హోల్డర్స్ కి ఇచ్చిన ఇప్పుడు ఎంటర్ అయ్యే వాళ్ళకి మంచి లాభం కదా అని ఎక్కడైనా మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తూ ఉంటే, ఇక్కడ మనం అంతా గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ లాజిక్ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? 600 కోట్ల దగ్గరగా వాళ్ళకుంటున్న ఆల్రెడీ అప్పుల్ని క్లియర్ చేసుకొని రిమైనింగ్ షేర్ హోల్డర్స్ కి ఇస్తానంటున్నారు. కాబట్టి నెట్ టు నెట్ షేర్ హోల్డర్స్ కి జాక్ పాట్ ఏం లేదు ఇక్కడ. అండ్ ఇంతకు ముందు ఇలాంటి డీల్స్ జరిగాయి కదా, పార్ డ్రగ్స్ లో కానీ ప్రభాత్ డైరీలో కానీ. అలాంటి కేసులో కూడా ఇన్వెస్టర్స్ ఏంటంటే వాళ్ళ మెయిన్ బిజినెస్ అమ్మేస్తున్నప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే అమ్మేస్తున్నారో వాళ్ళ ఏపీఐ అండ్ మిథనాల్ బిజినెస్, వీళ్ళ ఎంటైర్ రెవెన్యూస్ లో 99% అదే. అంటే వీళ్ళు లిటరలీ వాళ్ళ మొత్తం బిజినెస్ ని అమ్మేస్తున్నారు. సో ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు ఎందుకు ఎంటర్ అవ్వాలి? ఆ డబ్బుల్ని షేర్ హోల్డర్ కి ఇస్తారనే ఒక నమ్మకంతో. ఒకవేళ అప్పుల్ని క్లియర్ చేసుకున్న తర్వాత ఆ ఫర్దర్ డబ్బుల్ని ఎక్కడ పెడతారో క్లారిటీగా చెప్పకుండా ఉంటే ఊరికే ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టి ఆ డివిడెండ్ కోసం కూర్చొని వెయిట్ చేస్తూ ఉండలేరు కదా. కాబట్టి అంత ఇంట్రెస్ట్ మనకి మేజర్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కనిపించదు. ఫర్దర్ గా బిజినెస్ ఏం చేస్తారో చెప్పట్లేదు మిగిలిపోతున్న డబ్బులతో, అప్పులు కట్టంగా మిగిలిన డబ్బులతో. కాబట్టి ఏ పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఈ లాజిక్స్ తో ఎంటర్ అవ్వరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి మీరు చూస్తే ప్రమోటర్స్ వాటా కూడా ఈ కంపెనీలో 10% దగ్గరగా తగ్గింది. ఇది కూడా మనం అండర్లైన్ చేయాలి. సో ఓవరాల్ ఉన్నదానికంటే చాలా హయ్యర్ గానే వీళ్ళు వాళ్ళ బిజినెస్ అన్నింటినీ అమ్మేసినా ఆ డబ్బులతో ఏం చేస్తారో చెప్పకపోవడం, అంటే డెట్ ని రీపే చేసిన తర్వాత ఎంతవరకు షేర్ హోల్డర్స్ కి ఇస్తారు అండ్ ఏ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తారన్న క్లారిటీ లేకపోతుండడం స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ కి మెయిన్ రీజన్. నెక్స్ట్ జియో అండ్ బ్లాక్ రాక్ వాళ్ళు కలిసి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో రీసెంట్ గా డెట్ స్పేస్ లో స్ట్రాంగ్ గా వాళ్ళు మనీని కలెక్ట్ చేశారు కదా. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుంది. వీళ్ళిద్దరు కలిసి డిస్రప్ట్ చేయాలని చూస్తున్నారని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని విత్ లో కాస్ట్ స్ట్రాటజీ, చాలా తక్కువ ఎక్స్పెన్స్ రేషియో పెట్టి అండ్ డిస్ట్రిబ్యూటర్స్ లేకుండా, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎటువంటి కమిషన్ డిస్ట్రిబ్యూటర్స్ కి వెళ్ళండి. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అంటే కమిషన్ వెళ్తుంది డిస్ట్రిబ్యూటర్స్ కి 0.5% నుంచి 1%, అబోవ్ 1% దగ్గరగా కూడా. సో ఈ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ని పక్కన పెట్టేసి వీళ్ళే డైరెక్ట్ గా వీళ్ళకుంటున్న లార్జ్ డిజిటల్ నెట్వర్క్ ని లీవరేజ్ గా
తీసుకొని ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ని, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ని పక్కన పెట్టి ఏదైతే బెనిఫిట్ ఉందో అది ఎండ్ యూజర్ కే ఇవ్వాలనుకుంటున్నారని, మ్యూచువల్ ఫండ్ వేస్తున్న తనకే ఎక్స్పెన్స్ రేషన్ తగ్గించి తక్కువ కాస్ట్ లో వాళ్ళకి ఆఫర్ చేస్తే ఈక్విటీ రిలేటెడ్ గా, డెట్ రిలేటెడ్ గా చాలా వరకు బిజినెస్ వీళ్ళకి వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ లో ఒక కొత్త స్ట్రాటజీలో జియో ఏదైతే స్ట్రాటజీ ఫాలో అయిందో అలాంటి స్ట్రాటజీని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కూడా తీసుకురావాలని జియో, బ్లాక్ రాక్ వాళ్ళు ప్రయత్నిస్తూ అప్రూవల్ కోసం రెగ్యులేటర్ దగ్గర కొత్త ఫండ్స్ కోసం వెళ్తున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మ్యూచువల్ ఫండ్ స్పేస్ లో కమింగ్ టైమ్స్ లో లో ఎక్స్పెన్స్ రేషియోలో ఆల్మోస్ట్ ఇంకొక 8 ఫండ్స్ తీసుకురావడానికి వాళ్ళ అప్లికేషన్స్ ని పెట్టుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. మార్చి 3వ తేదీ నుంచి అనుకుంటా అప్పుడు జియో ఫైనాన్స్ స్టాక్ 200 దగ్గరకు ఉండేది, ఇప్పుడు 330 దగ్గరకు వచ్చేసింది ఈ ఎక్స్పెక్టేషన్స్ తోనే. బట్ ఇందులో ఈ స్టేట్మెంట్స్ తర్వాత కూడా వీళ్ళు ఇంకెంత బిజినెస్ ని ఎవాల్వ్ చేసుకోగలరు అనేది కూడా మనం చూడాలి. నెక్స్ట్ బెల్రైజ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా మార్కెట్ లో ఐపీఓ వచ్చి లిస్ట్ అయింది. వీళ్ళు ఆటో స్పేస్ ఉంటుందా, అందులో కాస్టింగ్ పార్ట్స్, పాలిమర్, సస్పెన్షన్, మిర్రర్ సిస్టమ్స్ అండ్ షీట్ మెటల్స్ వీటి పరంగా వీళ్ళు బిజినెస్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ ముందు పెడుతున్నాను. అండ్ ఇవాళ స్టాక్ ఇంతలా పెరగడానికి ప్రధానమైన కారణం జెఫరీస్ వాళ్ళు వీళ్ళ రిలేటెడ్ గా ఒక నోట్ ని రిలీజ్ చేశారు. అందులో వీళ్ళు టార్గెట్ గా స్టాక్ ని 135కి వెళ్తుందని చెప్పడం, అంటే 30% దగ్గరగా కూడా పెరుగుతుందని చెప్పడం. దీనికి ప్రధానమైన కారణం కమింగ్ టైమ్స్ లో వీళ్ళ రెవెన్యూస్ 12% CAGR తో గ్రో అవుతూ టూ వీలర్ వెహికల్ డిమాండ్ పెరుగుతుంది. ఇండస్ట్రీలో ప్రీమియమైజేషన్ పరంగా కూడా వీళ్ళు మార్జిన్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఫర్దర్ గా వీళ్ళు 2 వీలర్స్ నుంచి 4 వీలర్స్ లోకి ఎక్స్పాండ్ అవడం అండ్ ఎక్స్పోర్ట్స్ ని పెంచుకునే ప్రయత్నంలో కూడా బిజినెస్ ని ఇంక్రీజ్ చేసుకుంటారని, ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ కూడా FY26 కి 18 టైమ్స్ ప్రైస్ ఎర్నింగ్స్ లో కనిపిస్తుంది. కాబట్టి అట్రాక్టివ్ గా ఉందని వీళ్ళు చెప్తూ టార్గెట్ ని పెంచుతూ ఉండడమే స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెక్స్ట్ నవీన్ ఫ్లోరిన్ వాళ్ళు 750 crores దగ్గరగా QIP ద్వారా రైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఫ్లోర్ ప్రైస్ గా 4,798 రూపీస్ 28 ప్రైస్ ని పెడుతూ 750 కోట్ల డబ్బులు రైజ్ చేస్తారట. ఇంట్రెస్టింగ్ QIP నవీన్ ఫ్లోరిన్ సైడ్ నుంచి కనిపిస్తుంది. నెక్స్ట్ M&M వాళ్ళ సేల్స్ డేటా జూన్ మంత్ కు సంబంధించింది అప్డేట్ అయింది. టోటల్ సేల్స్ 12.5% పెరుగుతున్నాయి. డొమెస్టిక్ సేల్స్ ఇంప్రూవ్ అయ్యాయి, ఎక్స్పోర్ట్స్ మాత్రం ఫ్లాట్ గా ఉన్నాయి, కానీ ఓవరాల్ సేల్స్ బాగున్నాయి. అందులో కార్ వైడ్ గా చూసారనుకోండి, తార్ సేల్స్ అయితే డబుల్ అయ్యాయి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. XUV 700 కూడా 9% దగ్గరగా పెరిగింది. స్కార్పియో సేల్స్ ఫ్లాట్ గా ఉన్నాయి. న్యూ EV సేల్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటూ 3 వీలర్ సేల్స్ రిలేటెడ్ గా కూడా స్ట్రెంత్ అయితే వీళ్ళు కనబర్చారు. కమర్షియల్ వెహికల్ సేల్స్ కొంత డౌన్ అవుతున్నాయి. ఓవరాల్ M&M సేల్స్ బాగున్నాయి. స్టార్ ఆఫ్ ద డే ఎవరంటే కోటక్ మహీంద్రా బ్యాంక్ సాలిడ్ గా డేటాని పబ్లిష్ చేస్తున్నారు. టోటల్ డిపాజిట్స్ 13% పెరుగుతున్నాయి ఇయర్ ఆన్ ఇయర్ లో. కాసా కూడా 4.2% పెరిగి 1,92,000 crore దగ్గరగా ఉంది. నెట్ అడ్వాన్సెస్ 14% పెరిగాయి. టోటల్ డిపాజిట్స్ 15% దగ్గరగా పెరుగుతూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ డేటాని వీళ్ళు నమోదు చేస్తున్నారు. ఓవరాల్ కోటక్ బ్యాంక్ డేటా బాగుంది. రిఫెక్స్ ఇండస్ట్రీస్ ఉందా, వీళ్ళకి 250 crores విలువ చేసే ఆర్డర్ స్టేట్ జెన్కో దగ్గర నుంచి యాష్ మేనేజ్మెంట్ పరంగా లభించిందని, ఇది ఒక 3 years కాంట్రాక్ట్ అని, యాష్ డిస్పోజల్, ఆపరేషనల్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా ఫ్లై యాష్ సిస్టమ్స్ పరంగా వీళ్ళకి ఆర్డర్ లభిస్తున్నట్టు మార్చ్ 2028 వరకు కూడా 31st March 2028 వరకు కూడా వీళ్ళు ఆర్డర్ పరంగా బిజినెస్ చేస్తారని ఇలా చెప్తున్నారు. నెక్స్ట్ మార్కెట్ లో పెద్దగా స్పెక్యులేషన్ ఆర్ బజ్ ఉండదు దీంట్లో యురేకా ఫోర్బ్స్ లో, బట్ సాలిడ్ అప్డేట్ కనిపిస్తుంది. వీళ్ళు డిక్సాన్ వాళ్ళతో పార్ట్నర్ అయ్యారట రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ పరంగా. వీళ్ళు డిక్సాన్ వాళ్ళు వీళ్ళిద్దరు కలిసి రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ ని అసెంబుల్ చేయడం, మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చేయడం వీటి పరంగా బిజినెస్ చేయబోతున్నారని. స్మార్ట్ హోమ్ క్లీనింగ్ సెగ్మెంట్ లో యురేకా ఫోర్బ్స్ వాళ్ళు వాళ్ళ ఫర్దర్ బిజినెస్ ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. యురేకా ఫోర్బ్స్ పరంగా వాక్యూమ్ క్లీనర్స్ అని కాదు, కానీ వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఎక్కువగా మనకు వినిపిస్తుంటాయి. ఈవెన్ వాక్యూమ్ క్లీనర్స్ పరంగా కూడా వీళ్ళు ఫర్దర్ గా స్ట్రెంథెన్ చేసుకోవడానికి ప్రొడక్ట్స్ ని బిల్డ్ చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఎవరైనా యురేకా ఫోర్బ్స్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ని వాడారా ఎప్పుడైనా, దాని పరంగా మీ రివ్యూ ఏంటి, మంచిగానే వీళ్ళ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయని మీకు అనిపిస్తుందా? మీ ఎక్స్పీరియన్స్ ని వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎందుకంటే ఈ వాటర్ ప్యూరిఫైయర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, ఈవెన్ ఈ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్ ఇన్ ద లాంగ్ రన్ ఎక్కువగా ప్రజలు వాడేవే. బట్ యాజ్ ఎ బ్రాండ్ అపార్ట్ ఫ్రమ్ సేల్స్ వీళ్ళ సర్వీస్ ఎలా ఉందని తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఎలాన్ మస్క్ ఒక కొత్త పొలిటికల్ పార్టీ పెట్టనున్నారని, దాని పేరు అమెరికా పార్టీ అని. ఈ ట్రంప్ కి సంబంధించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ కి అగైనెస్ట్ గా తను పోరాడుతూ ఇలా పోరాడితే అవ్వదు, ఇక కొత్త పొలిటికల్ పార్టీతో నేను ముందుకు వస్తానని ఇలా స్టేట్మెంట్స్ అయితే తన సైడ్ నుంచి కనిపిస్తున్నాయి. బట్ అది ఎంతవరకు నిలదొక్కుకోగలుగుతుంది, బికాస్ బిజినెస్ వేరు, పాలిటిక్స్ వేరు. బట్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ కాబట్టి మీ వరకు తీసుకొస్తున్నాను. యునైటెడ్ డ్రిల్లింగ్స్ వాళ్ళకి 17.65 crore విలువ చేసే ఆర్డర్ ఆయిల్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, లైన్ కేసింగ్ అండ్ క్రాస్ ఓవర్ పైప్స్ రిలేటెడ్ గా సప్లై పరంగా వీళ్ళకి ఆర్డర్ వచ్చినట్టు, విత్ ఇన్ 5 months లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కార్ ట్రేడ్ ఉందా, ఇవాళ భారీగా పెరిగింది కదా. ప్రధానమైన కారణం OLX ఉంది కదా, OLX ఇండియా బిజినెస్ ని వీళ్ళు అక్వైర్ చేశారా. వాళ్ళు ఎలైట్ బయ్యర్ అని వాళ్ళ 18 crore యూజర్స్ కి లాంచ్ అయితే చేశారు. సో యూజువల్ గా బయ్యర్ కి సెల్లర్ కి కన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు నిజంగా సీరియస్ బయ్యరా కాదా అనేది సెల్లర్ కు డౌట్ ఉంటుంది. కాబట్టి బయ్యర్స్ కి ఎలైట్ బయ్యర్ అనే ఒక బ్యాడ్జ్ వేశారనుకోండి, ఇతన్ని నమ్మచ్చు, ఇతనితో డీల్ చేయొచ్చని సెల్లర్స్ కూడా ఎక్కువగా ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇస్తూ ఇంటరాక్షన్స్
పెరుగుతాయని ఎలైట్ బయర్ ప్రోగ్రామ్ ని తీసుకొస్తున్నట్టు, ఇది నాట్ జస్ట్ కార్స్, బైక్స్ అండ్ ఈవెన్ రియల్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ వీటన్నిటి పరంగా లాంచ్ చేస్తున్నట్టు OLX వాళ్ళు చెప్తున్నారు. OLX వాళ్ళు ఇది రిలీజ్ చేసిన OLX ఒక ఆటో బిజినెస్, ఇండియన్ బిజినెస్ ని కార్ ట్రేడ్ వాళ్ళు ఎక్వైర్ చేశారు కాబట్టి ఇది కార్ ట్రేడ్ కూడా అడ్వాంటేజ్ ఉంటుందని కార్ ట్రేడ్ టెక్ ఫౌండర్ అండ్ చైర్మన్ వినయ్ సాంఘి గారి స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ టైటాన్ బిజినెస్ డేటా ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు. జ్యువెలరీ సేల్స్ 18% గ్రోత్, వాచెస్ 23%, ఐకేర్ 12%. ఇలా ఓవరాల్ గా బిజినెస్ డేటా పరంగా వీళ్ళ నిన్న మార్కెట్స్ క్లోజ్ తర్వాత డేటా అయితే షేర్ చేశారు. ఎక్కడేం ప్రాబ్లం లేదు కదా, అంతా బానే ఉంది కదా టైటాన్, మరి ఎందుకు పడింది ఇవాళ? జ్యువెలరీ 18% సేల్స్ వచ్చాయా? అక్షయ తృతీయ కారణంగా ఈసారి చాలా మంచి సేల్స్ ఉంటాయి, 22-21% దగ్గరగా సేల్స్ ఉంటాయి అనుకున్నారు. బట్ ఈ గోల్డ్ ప్రైస్ పెరగడం కారణంగా పెద్దగా సేల్స్ ఈసారి ఇంప్రూవ్ అవ్వలేదని, స్టడెడ్ రిలేటెడ్ గా కూడా అంటే ప్లెయిన్ గోల్డ్ బానే వెళ్ళింది కానీ ఎక్కడైతే వీళ్ళకి మార్జిన్స్ వస్తాయో స్టడెడ్ బిజినెస్ అందులో డ్రాప్ కనిపిస్తుంది. దీని కారణంగా ఈసారి నెంబర్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు మార్జిన్స్ వీక్ అవుతాయనేలా డేటా రిఫ్లెక్ట్ అవుతూ ఉండడమే ఆఫ్టర్ ద డేటా స్టాక్ ఇవాళ మనకి పడింది. టాటా మోటార్స్ సంబంధించిన JLR సేల్స్ డేటా, హోల్సేల్స్ ఏమో 11% దగ్గరగా డ్రాప్ అవుతున్నాయి, రీటైల్ సేల్స్ ఏమో 15% డ్రాప్ అవుతున్నాయి. వాల్యూమ్స్ జాగ్వర్ మోడల్స్ రిలేటెడ్ గా వైండ్ డౌన్ చేయడం అండ్ US టారిఫ్స్ కారణంగా హిట్ అయ్యాయని డిఫెండర్, రేంజ్ రోవర్ అండ్ RR స్పోర్ట్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే సేల్స్ నమోదు చేసినట్టు ఆల్మోస్ట్ 77.2% సేల్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయని, చైనా రిలేటెడ్ గా మంచిగా సేల్స్ నమోదయ్యాయనేలా డేటా అయితే కనిపిస్తుంది. ఇలా ఫుల్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ని Q1 FY26 రిలేటెడ్ గా ఆగస్ట్ 2025 లో పోస్ట్ చేస్తారని కూడా టాటా మోటార్స్ JLR వాళ్ళు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఓరియానా పవర్ వీళ్ళకి 465 crores విలువ చేసే LOA 125 మెగావాట్ స్టాండ్ అలోన్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ రిలేటెడ్ గా రాజస్థాన్ స్టేట్ నుంచి లభించిందని ఓరియానా పవర్ చెప్తున్నారు. అలాగే రాజేష్ పవర్ వాళ్ళు కూడా 220 crore విలువ చేసే కాంట్రాక్ట్ వీళ్ళకి గుజరాత్ దగ్గర నుంచి లభించిందని ఎక్స్చేంజెస్ కి చెప్తూ ఇది 9 months లో కంప్లీట్ చేస్తారని కూడా చెప్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.